ప్రతి మాజీ ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో, రిటైర్మెంట్ వాళ్ళు ఉన్నారో, నాయకులు ఉన్నారో, రాష్ట్రపతి ఉన్నారో, గవర్నర్ అందరినీ కలుపుకొని కట్టుకథలో వీళ్ళను కట్టేసి వీళ్ళను నిర్బంధం చేసి వీళ్ళను మాత్రం వదలరు. ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పులు అన్నీ బయట పెట్టాలా, ప్రజలకు చూపించాలా. అదే అధికారిగా ఆ అధికార పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని ప్రజలు నమ్ముతున్నారు. ఈ విషయంలో కేసీఆర్ అంతా మేధావులం కాదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎందుకంటే కేసీఆర్ నిజంగానే మేధావే, మాటలతోటి మనిష చేస్తాడు, మాయాజాలం చేస్తాడు, మసిబూసి మారేడుగాయ చేస్తాడు. మనిషికి నోటికి దురద, ఎవరిని ఏం మాట్లాడాలన్నా అన్నీ మాట్లాడతాడు. చివరికి అది కేంద్రంలో అయినా స్టేట్లో అయిపోయినా రండా అంటాడు, ఏం బీక్తావు అంటాడు, ఎవరిని పరామర్శించడు, ఎవరింటికి పోడు. ఇవాళ అధికారం లేకపోతే ఆగా మేఘాల మీద నల్గొండ పోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకపోయినావు అంటాడు. అంత దుర్మార్గుడు. నిజంగా రాజకీయంలో ఇలాంటి వాళ్ళు ఉంటే ప్రజలు ఏం చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది ఇది చివరికి. కాబట్టి ఈ విషయంలో కేసీఆర్ అన్ని విషయాలు అనుభవజ్ఞుడని అయితే తాముతో అలా కాదని అందుకే నిపుణుల కమిటీతో విచారణ చేస్తామంటుండు. ఇంట్లో కేసీఆర్ ఎన్న నిపుణుడు? మసిబూసి మారేడుగాయ చేయడంలో, నీతి నిజాయితీ కాదు అవినీతిలో. తర్వాత ఉత్తమ్ వెంగళ వ్యాఖ్యానించారు. హెలికాప్టర్లో తిరిగి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించే చోట్లను కేసీఆర్ స్వయంగా ఖరారు చేశారని చెప్పారు. పైన హెలికాప్టర్లు కూర్చొని చూడడం కాదు, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు లేబరు, ఏ విధంగా నడుస్తుంది, మీరు ఇచ్చిన కాంట్రాక్ట్ బేసిక్లో తన స్థితిగతి కరెక్ట్ ఉందా లేదా అని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే పరిస్థితి లేకుండా కమిషన్లకు పాటుపడి మీద పనిచేసారు. కాబట్టి ఈరోజు మేడిగడ్డ బ్యారేజీని నాశనం చేశారు. ఒక్క సుక్కగిన ఉండదు. మీరు చేసిన లక్షల కోట్లు బ్యాంకులు అప్పులు ఇచ్చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద వేసేసారు. అంటే ఇంత దుర్మార్గం. అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. మీరు చెప్పిందే వేదము, మీ వేదంలో ఎవరు మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు రాష్ట్రంలో అనుకున్నారు. కానీ రెడ్డిమెంట్ పరిపాలన వచ్చింది కాబట్టి మీకు అట్లనే ఉంటుంది. నీ కొడుకు నీ బిడ్డనేమో సప్లిమెంట్ రాసి వచ్చిండ్రు రాజకీయంలకు. 30 సంవత్సరాలు చేసిన నాయకులకేమో ఇక్కడ పరిపాలన లేదు, మినిస్టర్లు లేవు. కానీ మీ కొడుకులకు మాత్రము, మీ అల్లునికి మాత్రం ఖచ్చితంగా రెడ్డిమెంట్ పరిపాలన దొరికింది. కాబట్టి పట్టపగ్గాలు లేకుండా తెలంగాణ రాష్ట్రపతిని నిలువున ముంచేశారు. కాబట్టి 100 కోట్ల ప్రజాధనము దుర్వినియోగం చేశారని విమర్శించారు. కాళేశ్వరం గురించి 100 కోట్లు నిజంగానే దుర్మార్గంగా నాశనం చేశారు. మీరు 2 సార్లు గెలిచి 3వసారికి మంచి 23 వెహికల్లను ఆంధ్రాలో దాచిపెట్టిన ఘనత మీదే. హాట్రీకి వస్తారని. కానీ తెలంగాణ ప్రజలు మీరు వస్తారని కాదు, మీ దగ్గర డబ్బులన్నీ లాక్కొని మీరు ఖజానా ఖాళీ చేసిన తర్వాత ఎక్కడ పండక్కడ దాచుకున్నాక రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి 0 కోడిగుడ్డునిచ్చారు తప్ప ఏమీ లేదు ఆడ మీరు.